ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు ధన్వంతరి ఆయుర్వేద నిలయం చైర్మన్ డాక్టర్ లక్ష్మణ్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. ప్రజెంట్ మనం చూసుకుంటే అమ్మాయిలలో పీసీఓడి, థైరాయిడ్ అని చాలామందికి ఇరెగ్యులర్ పీరియడ్స్ ఇట్లా వస్తున్నాయి. ఫీమేల్ గైనిక్ ప్రాబ్లమ్స్ అనేది పెరిగిపోయినాయి అందరికీ. సో దీనికి అంటే కారణాలు ఏంటి అండ్ ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, మన ఫుడ్లో మనం ఎలాంటి చేంజెస్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్ మేడం. సో ఈ ఫీమేల్ గైనిక్ ప్రాబ్లం అనేది చాలా కామన్గా ఉన్న ప్రాబ్లం మేడం. ఇవాళ రోజు చాలా మనం దాని గురించి గంభీరంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే స్త్రీ శక్తి వాళ్ళు కరెక్ట్గా ఉంటేనే ఒక ఇల్లు కానీ ఏదైనా కానీ ప్రాపర్గా రన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ప్రాపర్గా చేస్తారు కాబట్టి మేము ఎక్కడైనా వర్క్స్ అనేది చాలా కాన్ఫిడెంట్గా చేయగలుగుతాం. సో ఇక్కడ వాళ్ళ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బేసికల్గా ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ రావడానికి ముఖ్యమైన కారణము ఈ ఉదయం ప్రాపర్ టైంకి లేవకపోవడం. అదొకటి చాలా బేసిక్ కారణం. మార్నింగ్ అనేది బ్రహ్మముహూర్తంలో లేచి వర్కౌట్ చేయడం వల్ల గర్భాశయానికి సంబంధించిన చాలా మటుకు ప్రాబ్లమ్స్ అసలు రావు. సో దీంతోపాటు మన తీసుకునే ఫుడ్లో జంక్ ఫుడ్ అనేది ఎక్కువగా అయింది. పిజ్జాస్ కావచ్చు, బర్గర్ కావచ్చు, లేదంటే ఈ టైప్ ఆఫ్ రకరకాల ఆహార పదార్థాలలో ఎన్నో రకాల కెమికల్స్ కలుస్తూ ఉన్నాయన్నమాట. సో ఆ కెమికల్ పదార్థాలు వీరి యొక్క శరీర తత్వానికి అస్సలు మ్యాచ్ కాదు. ఎందుకంటే మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరితో కంపేర్ చేసుకుంటే డ్యామేజ్ ఎక్కువగా ఫీమేల్స్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నేచర్ బై నేచరే మృదు స్వభావం, శారీరకంగా మృదు స్వభావం, అంత స్ట్రాంగ్ అనేది ఉంటారు. సో దానికి ఆ పదార్థాలు అనేది ఎక్కువగా డ్యామేజ్ కలిగిస్తూ ఉంటాయి. దీంతోపాటు మనకు ఏంటంటే కొన్ని సమస్యలు చాలా చిన్న సమస్యలు అయినప్పటికీ సిగ్గుతోనో బిడియంతోనో వాళ్ళు చెప్పుకోకుండా దాన్ని కాంప్లికేటెడ్గా మారుతూ ఉంటాయి. ఎందుకంటే ఆయుర్వేదంలో స్త్రీల యొక్క సమస్యలకు ఏ గర్భాశయ సమస్యలే కావచ్చు, హార్మోనల్ డిస్టర్బెన్సే కావచ్చు, లేదంటే పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజెస్ అంటామన్నమాట. అయితే ఓవరీస్ సైజెస్ ఎక్కువగా పెరగటం వల్ల బాడీలో చేంజెస్ వస్తూ ఉంటాయి. అంటే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ కావచ్చు, ఎక్కువగా లావు కావడం కావచ్చు. వాళ్ళు చాలా మేము చాలా మంచి డైట్ తీసుకుంటున్నాము, అస్సలు ఎక్కడ కూడా మేము డైట్లో కాంప్రమైజ్ కావట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఒబేస్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే హార్మోన్లు కంప్లీట్గా డిస్టర్బ్ అవుతున్నాయి అక్కడ. సో మనం తినే ఆహారము ఇంబ్యాలెన్స్గా వాళ్ళ శరీరతత్వాన్ని మారుస్తూ ఉందన్నమాట. సో దీంతోపాటు ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్. సో కొన్ని కేసెస్లో మేము చూస్తుంటాం 6 monthsకి 1 yearకి కూడా మెన్సెస్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇంకొక చాలా సివియర్ సమస్య ఏంటంటే ఎండోమెట్రియోసిస్ అంటారనమాట. గర్భాశయంలో వాల్ థిక్నింగ్ ఎక్కువగా కావడం వల్ల వాళ్ళకు మెన్స్ట్రువల్ బ్లీడింగ్ చాలా ఎక్కువగా అవుతుంది. సో అది దానివల్ల కాళ్ళు తిమ్మిర్లు కావచ్చు, నీరసం కావచ్చు, కొన్ని కండిషన్స్లో చాలా సివియర్గా ఎక్కువగా అవుతే ప్రాణాపాయ స్థితి కూడా అవుతూ ఉంటుంది. దీంతోపాటు ఫైబ్రాయిడ్స్, యూటరైన్ ఫైబ్రాయిడ్స్ అనేది ఈ అన్ని సమస్యలు ఒకదానికొకటి వస్తూ లాస్ట్కి ఏం చేస్తారంటే గర్భాశయం అనేది కంప్లీట్గా తీసేయడమే ఒక మార్గంగా ఎంచుకుంటూ ఉంటారు. సో ఈ లుకేరియా అనగా శ్వేత ప్రదరం అంటాము, వైట్ డిశ్చార్జ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఈ యొక్క సమస్య ఏంటంటే చాలా కామన్గా ఉంటుంది. దీని అంత సీరియస్నెస్ అనేది ఏం కాదు. దాన్ని నెగ్లెక్ట్ చేసి దాని కండిషన్ చాలా సివియర్గా అయ్యింది అంటే మాత్రము చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంటుంది. ఎందుకంటే దీంట్లో డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ప్లస్ దీంతోపాటు బాడీలో కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అంటే స్కిన్ చేంజెస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీటన్నిటిని కంట్రోల్ చేయాలి అంటే కనుక ఫీమేల్స్ ప్రాపర్ ఐరన్ అనేది ఉండాలి, కాల్షియం అనేది శరీరానికి ఉండాలి. దాంతోపాటు అన్హెల్దీ ఫుడ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. వీలైతే కొన్ని యోగాసనాస్ ప్రాక్టీస్ చేస్తుండాలి రెగ్యులర్గా. సో నేను ఒక ఆయుర్వేదంలో చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి దీనికి, బట్ నేను ఒక ఔషధం చెప్తానండి. అది ఒకటి మనకు మార్కెట్లో ఈజీగా దొరుకుద్ది, సింపుల్గా మనం హోమ్ రెమెడీగా చేసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ ప్రాబ్లం చేయవచ్చు. ఈ యొక్క ఔషధం వల్ల ఏమవుతుంది అంటే ప్రాఫిట్స్, లుకేరియా ఏదైతే వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఉన్నదో అది చాలా మటుకు క్లియర్ అయిపోతుంది. దీంతోపాటు ఎక్సెస్ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అది కంట్రోల్కి వచ్చేస్తుంది. దీంతోపాటు ఫైబ్రాయిడ్స్ ఫామ్ కాకుండా చాలామందిని కాపాడేసేస్తుంది అనమాట. అంటే ఈ యొక్క ఔషధం పేరే అశోక అంటారు దీన్ని. అశోక అంటే శోకించవద్దు, అంటే నేను ఉన్న తర్వాత స్త్రీలు ఎవ్వరు కూడా శోకించవద్దు, బాధనే పడవద్దు అసలు.
హెల్త్ విషయంలో అస్సలు బాధపడే అవసరం లేదని చెప్పేసి ఆ చెట్టు చెప్తుందనమాట. సో దాని యొక్క బెరడు అశోక బెరడు. సో దాని బెరడు తీసుకునేసేసి చూర్నించేసేసి మనం ఒక టీ పౌడర్ లాగా చేసుకోవచ్చు, ఫైన్ పౌడర్ చేయకుండా పర్లేదు. అది ఒక 2 టీ స్పూన్స్ లేదంటే 1 టీ స్పూన్ ఒక 200 ml వాటర్లో వేసేసి రాత్రి అలా వదిలేసేయాలి. ఉదయం దాన్ని బాగా బాయిల్ చేసేసి ఒక హాఫ్ గ్లాస్ అయిన తర్వాత వడబోసేసేయాలి. వడబోసి దాంట్లో కొద్దిగా అంత తేనె, ఒరిజినల్ తేనె ఉంటే తేనె మిక్స్ చేసేసి తాగేసేయాలన్నమాట. సో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉన్న వాళ్ళు 2 టైమ్స్ చేయవచ్చు. ఎస్ ఎంటీ స్టమక్. సో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉన్న వాళ్ళు 2 టైమ్స్ చేయవచ్చు, లేదు అంటే ఒక్కసారి. ఇది రెగ్యులర్గా చేస్తున్నట్లయితే అసలు నేను చెప్తున్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయ్యేసేసి చాలా హెల్తీగా ఉంటారండి. ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్ నుంచి మనం బయటపడవచ్చు. ఓకే. ప్లస్ ఇది చాలా సింపుల్ స్టెప్లో. అది ఓకే, ఫీమేల్ గైనిక్ ప్రాబ్లమ్స్ గురించి అండ్ అద్భుతమైన ఆయుర్వేద రెమెడీ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం.